సో వెల్కమ్ టు ద క్లాస్. నేను ఈ క్లాస్లో మీకు కంప్లీట్ యూనిట్ 1 బెఫా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యూనిట్ 1 మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయి దానికి మీనింగ్స్ అవన్నీ చెప్పేసి తర్వాత షార్ట్ కట్ నోట్స్ ఏమో డిస్క్రిప్షన్లో పెడతా. సో ఆ నోట్స్ చదివారు అనుకో అప్పుడు మీకు ఇంకా ఈజీగా మంచిగా అర్థమవుతుంది. సో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు బిజినెస్ ఎకనామిక్స్, అంటే బిజినెస్ ఎకనామిక్స్ గురించి మొత్తం మనం యూనిట్ 1లో నేర్చుకుంటాం. ఫస్ట్ బిజినెస్ ఫిర్మ్ డెఫినేషన్ అడుగుతాడు, ఎందుకంటే 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈసారి, అందుకని. సో బిజినెస్ ఫిర్మ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ కార్పొరేషన్ ఆర్ ఏ కంపెనీ. ఫర్మ్ అంటే కార్పొరేషన్ అనొచ్చు, కంపెనీ అనొచ్చు, ఏమని అనుకోవచ్చు. ఒక ఇండస్ట్రీని ఫర్మ్ అంటాం. స్మాల్ ఫర్మ్ అంటే ఒక స్మాల్ ఇండస్ట్రీ అని అర్థం, అంటే స్మాల్ కంపెనీ అని అర్థం. ఫర్మ్కి డెఫినేషన్ మీనింగ్ అది, కార్పొరేషన్ ఆర్ కంపెనీ. బిజినెస్ అంటే ఏంటిది? ఇట్ ఆపరేట్స్ ఆన్ ప్రాఫిట్ బేసిస్, అంటే బిజినెస్ అనేది లాభం కోసం పనిచేస్తుంది, ప్రాఫిట్ బేసిస్ మీద పనిచేస్తుంది. బిజినెస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే గూడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. సో బిజినెస్కి డెఫినేషన్ ఇది, ప్రాఫిట్ బేసెస్. ఇంకా ఫర్మ్ అంటే కంపెనీ ఆర్ కార్పొరేషన్ ఆర్ ఇండస్ట్రీ. సో ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ. ఫిర్మ్ అంటే అది ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ దట్ ఆపరేట్స్ ఆన్ ప్రాఫిట్ బేసెస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. సో బిజినెస్ ఫర్మ్ డెఫినేషన్ అడిగితే ఇది రాయాలి, ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ డెఫినేషన్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్, అంటే బిజినెస్ ఫర్మ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది. ఫస్ట్ డెఫినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎట్లుంటుంది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, మెయిన్ 3 టైప్స్. బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. ఇది ఆర్గనైజేషన్ అనేది 3 టైప్స్లో డివైడ్ అవుతుంది. ఒకటి సోల్ ప్రొపరేటర్, అంటే ఒక్కడే ఓనర్ ఉంటాడు, సింగిల్ ఓనర్. సో ప్రాఫిట్ లాస్ అన్నీ ఈయనకే వస్తాయి. ఒక లాస్ వచ్చిందనుకో లాస్ మొత్తం ఈయననే భరిస్తాడు. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ మొత్తం సోల్ ప్రొపరేటర్షిప్, అంటే సింగిల్ ఓనర్కే వస్తుంది అనమాట. సోల్ అంటే ఒక్కడే అని అర్థం, సోల్ ప్రొపరేటర్ అంటే సింగిల్ ఓనర్ ఉంటాడు. సో ప్రాఫిట్ వచ్చిన ఈయనకే వస్తుంది, లాస్ వచ్చినా ఈయనకే వస్తుంది. కంపెనీ మొత్తం ఇట్లా వర్క్ అవ్వాలని ఈయననే మెయింటైన్ చేసుకుంటాడు. నెక్స్ట్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అంటే మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి 50 వరకు ఉండాలి. ఇది 1956 అప్పుడేమో 20 వరకు ఉండాలి మ్యాక్సిమం, కానీ ఇప్పుడు 2014 తర్వాత నుంచి ఏమైందంటే 50 వరకు మ్యాక్సిమం ఉండాలని చెప్పారు పార్ట్నర్షిప్లో. సో 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉండాలి? మ్యాక్సిమం 50 వరకు ఉండాలి పార్ట్నర్షిప్లో, రూల్ అది. సోల్ ప్రొపరేటర్ అంటే ఒక్కడే ఉంటాడు ఓనర్, అంటే సింగిల్ ఓనర్. ప్రాఫిట్ లాస్ వచ్చినా ఈయననే చేస్తాడు. ఒకవేళ దీంట్లో లాస్ వస్తే ఏం చేస్తారు? ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ లాస్ని షేర్ చేసుకుంటారు. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం ఎంత ఉండాలి? 50 ఉండాలి పార్ట్నర్షిప్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 2 నుంచి, ఎందుకంటే పార్ట్నర్షిప్ అంటే మినిమం 2 ఉండాలి, 2 నుంచి 50 వరకు. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ ఫిర్మ్. సో స్ట్రక్చర్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సోల్, ఒకటి పార్ట్నర్, ఇంకోటేమో లిమిటెడ్ లియబిలిటీ కంపెనీ. సో లిమిటెడ్ లియబిలిటీ కంపెనీలో ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. సో పబ్లిక్ అనేది ఏంటంటే పబ్లిక్స్ షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి పబ్లిక్ లిమిటెడ్ లియబిలిటీ కంపెనీ తయారు చేస్తాం లిమిటెడ్లో. సో ఇది ఎందుకంటే పబ్లిక్ అనేటోళ్ళు షేర్స్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దాంట్లో షేర్స్ ఉంటాయి. సో ఆ షేర్స్లో పబ్లిక్ ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది పబ్లిక్ కోసం డిజైన్ చేశారు, అందుకని ఇది పబ్లిక్ లిమిటెడ్ లియబిలిటీ కంపెనీ. సో దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే మేనేజ్డ్ బై సమ్ అదర్ డైరెక్టర్స్. సో వాళ్ళు మేనేజ్ చేస్తారు, కానీ ఓన్డ్ బై షేర్ హోల్డర్స్ అనేటోళ్ళు ఈ కంపెనీలో ప్రాఫిట్ని ఓన్ చేస్తారు. సో షేర్స్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఆఫర్స్ ద షేర్స్ టు ద పబ్లిక్, అంటే ఇదేం చేస్తుంది? పబ్లిక్కి షేర్స్ని ఆఫర్ చేస్తుంది. సో దీనిలో మినిమం ఎంతమంది ఉండాలి? మినిమం 7 ఉండాలి. మ్యాక్సిమం నో లిమిట్, ఎంతమంది ఉండొచ్చు, ఎందుకంటే ఇది పబ్లిక్ కోసం డిజైన్ చేసింది కాబట్టి మ్యాక్సిమం నో లిమిట్, ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు, ఎంతమంది అనేది ఉండొచ్చు. మినిమం అనేది 7 నుంచి స్టార్ట్ కావాలి. పబ్లిక్ లిమిటెడ్ లియబిలిటీ కంపెనీ. నెక్స్ట్ లిమిటెడ్ లియబిలిటీలో ప్రైవేట్ లిమిటెడ్ అంటే మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం అప్ టు 200 ఉండాలి షేర్ హోల్డర్స్. సో ఎందుకంటే ఇది ప్రైవేట్ కాబట్టి మినిమం 2 నుంచి ఎంతవరకు ఉండాలి? 200 వరకు ఉండాలి. ఇది 7 నుంచి నో లిమిట్, ఎంతవరకైనా ఉండొచ్చు. దీంట్లో మినిమం షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలంటే మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs ఉండాలి. సో దీనికి రూల్ ఏం లేదు, ఎంతైనా ఉండొచ్చు. సో దీంట్లో మాత్రం 5 lakhs అనేది మినిమం ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ ట్రేడ్ లిస్టెడ్ కంపెనీ అంటే దీంట్లో ఓనర్షిప్ ఈజ్ ఆర్గనైజ్డ్ వయా షేర్స్, అంటే ఎవరికైతే ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓనర్షిప్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర 60% షేర్ ఉందనుకో ఒక కంపెనీలో, పబ్లిక్ ట్రేడ్ లిస్ట్ కంపెనీ. సో 60% షేర్ ఉన్న ఆయనకి ఎక్కువ ఓనర్షిప్ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఓనర్షిప్ ఉంటుంది. సో ఓనర్షిప్ ఈజ్ ఆర్గనైజ్డ్ వయా షేర్స్. సో లిమిటెడ్ లియబిలిటీలో ఈ 3 టైప్స్ ఉంటాయి, ఒకటి పబ్లిక్, ప్రైవేట్, ఇంకోటి పబ్లిక్ ట్రేడ్ లిస్టెడ్ కంపెనీ. సో పార్ట్నర్షిప్ అయిపోయింది, సోల్ ప్రొపరేటర్షిప్ అయిపోయింది. సో స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్ అంటే ఈ డయాగ్రామ్ మొత్తం వేసి ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 3లో ఇంకో 3 ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫర్మ్ అంటే ఏంటిదంటే ఒక కంపెనీ ఎట్లా పనిచేస్తుంది, దాని బిహేవియర్ ఎట్లుంది, మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉంది, దాని రిలేషన్షిప్ ఎట్లుంది, అంటే ట్రేడింగ్ ఎట్లా జరుగుతుంది, మార్కెట్లో దాని ప్రాఫిట్ ఎట్లుంది, అది లాస్ అవుతుందా హిట్ అవుతుందా అని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ద ఫిర్మ్, అంటే ఫిర్మ్ ఎట్లుంది, ఒక కంపెనీ ఎట్లుందని దాని నేచర్ ప్రిడిక్ట్ చేస్తుంది. కంపెనీ అండ్ కార్పొరేషన్ ఆర్ ఇంక్లూడింగ్ ఇట్ ఎగ్జిస్టెన్స్, బిహేవియర్, స్ట్రక్చర్ అండ్ రిలేషన్షిప్ టు ద మార్కెట్.
సో అది ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా లేకపోతే మార్కెట్తో దాని రిలేషన్ ఎట్లుందని చెప్పేదే థియరీ ఆఫ్ ఫర్మ్. సో థియరీ ఆఫ్ ఫర్మ్ అంటే ఈ డెఫినేషన్ రాయాలి. ఇట్ ప్రెడిక్ట్స్ ద నేచర్ ఆఫ్ ద ఫర్మ్ అని రాయాలి ఫస్ట్. సో నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫర్మ్ డెఫినేషన్ రాసినాం కదా, డెఫినేషన్ రాసినాక టైప్స్ ఆఫ్ థియరీస్ అని 3 థియరీస్ రాయాలి. ఇవి రాస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. సో థియరీ ఆఫ్ ఫర్మ్ డెఫినేషన్ అడిగితే అది రాసిన తర్వాత 3 టైప్స్ ఉంటాయి థియరీస్లో. ఒకటేమో ట్రాన్సాక్షన్ కాస్ట్ థియరీ. ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, అంటే ఒక ఫర్మ్ ఒక ఇండస్ట్రీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఒక కంపెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, దాన్ని చెప్పేదే ట్రాన్సాక్షన్ కాస్ట్ థియరీ అంటాం. సో ఈ థియరీ వల్ల మనకి ఏం తెలుస్తుంది, లేబర్కి ఎంత మనీ ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, దీనివల్ల కాస్ట్ని మినిమైజ్ చేస్తాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైందనుకో అప్పుడు ఏమవుతుంది, మనకి ఖర్చు తగ్గిపోతుంది. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఒకటేసారి చేస్తాం కాబట్టి మినిమైజ్ అవుతుంది కాస్ట్. సో ఎక్కువ లేబర్ ఉన్నారు, సో దానివల్ల కూడా మనకి మినిమం కాస్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరిగినాయి అనుకో దానివల్ల కూడా మనకి ప్రాఫిట్ పెరుగుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకని ట్రాన్సాక్షన్ కాస్ట్ థియరీ ఇది చెప్తుంది కాబట్టి దీన్ని థియరీ అన్నాం. నెక్స్ట్ మేనేజరియల్ థియరీ అంటే బిజినెస్ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు అవుట్పుట్ని మనం ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు డిక్రీజ్ చేయాలి, మనం ప్రాఫిట్లో ఉన్నామో లాస్లో ఉన్నామని బిజినెస్ డెసిషన్ వల్ల చెప్తాం. ఇది మేనేజరియల్ థియరీస్ కిందకి వస్తుంది. బిజినెస్ డెసిషన్ తీసుకోవడం దాన్ని మేనేజరియల్ థియరీస్. అంటే దీంట్లో వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు బిజినెస్ డెసిషన్ తీసుకుంటారు. బిహేవియరల్ థియరీస్ అంటే మార్కెట్తోనే రిలేషన్ ఎట్లుంది, మార్కెట్తో రిలేషన్ మంచిగా ఉందా లేకపోతే మంచిగా లేదా, ఇది మార్కెట్లో హిట్ అవుతుందా లేకపోతే ప్రోడక్ట్ సేల్ అవుతలేదు లాస్ అవుతుందని చెప్పేది బిహేవియరల్ థియరీ. సో దీని యొక్క బిహేవియర్ ఏం చెప్తుంది, ఈ రెండింటిని చెప్తుంది. ఈ టైప్స్ ఆఫ్ థియరీస్ అంటే ఈ 3 రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. టీఎంబీ అనుకోవచ్చు, లేకపోతే బీటీఎస్ ఉంటుంది కదా, బీటీఎస్ బదులు బీటీఎం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, బీటీఎం. సో థియరీస్ ఆఫ్ ఫర్మ్ అంటే బీటీఎం గుర్తుపెట్టుకో, బీటీఎస్ అన్న బీటీఎం అట్లా గుర్తుపెట్టుకో, ఈజీగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఇదేమో బిహేవియరల్, ఇదేమో మేనేజరియల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అంటే ఇందాక మనం బిజినెస్ స్ట్రక్చర్లో నేర్చుకున్నాం. ఒకటేమో సోల్ ప్రొప్రైటర్, ఇంకోటేమో పార్ట్నర్షిప్, ఇంకోటేమో జాయింట్ అంటే లీబిలిటీ కంపెనీ, పబ్లిక్ లీబిలిటీ కంపెనీ అవి నేర్చుకున్నాం. సో సేమ్ ఇది కూడా అంతే. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అన్న స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ అన్న రెండు సేమ్ దాని కిందకి వస్తాయి. సో టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అంటే ఫస్ట్ ఏముంది మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ ఉంది. సో ఇది మినిమం ఎంతమంది ఉంటారో మనకు తెలుసు. సో దీంట్లో ఒక్కడే ఉంటాడు, ఆయననే బిజినెస్ మొత్తం చూసుకుంటాడు. సో బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ బై ఏ సింగిల్ పర్సన్. సో సింగిల్ పర్సన్తో కంట్రోల్ చేస్తాడు బిజినెస్ మొత్తం విత్ అన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిస్క్. సో రిస్క్ ఏమైనా ఉంటే ఆయనకి వస్తుంది, లాస్ ఉంటే ఆయనకి వస్తుంది, ప్రాఫిట్ ఉంటే ఆయనకి వస్తుంది. సో అందుకని దీని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అంటే దీనిలో మినిమం 2 నుంచి ఎంతమంది వరకు ఉంటారు, 50 వరకు ఉంటారు. అకార్డింగ్ టు 2014 అంటే 50 వరకు ఉంటారు. సో దీనిలో లాస్ వచ్చినా షేర్ వచ్చినా పార్ట్నర్స్ అనేటోళ్ళు భరిస్తారనమాట. సో more persons అంటే 2 or more persons pool their financial and marginal resources and agree to carry on a business. అంటే 2 or more persons ఏం చేస్తారు, బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పూల్ దేర్ మనీ, వాళ్ళ ఫైనాన్షియల్ మనీ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ని క్యారీ చేస్తారు అనమాట. అందుకని దీన్ని పార్ట్నర్షిప్ అంటాం. సో పార్ట్నర్స్ ఉంటారు దీంట్లో. నెక్స్ట్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఇది మెయిన్గా ఇండియాలో ఉంటుంది. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు పర్టికులర్గా కొన్ని ఇయర్స్ నుంచి ఒక బిజినెస్ రన్ చేస్తుంటారు. సో దీంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏముంటుంది, ఈ ప్రాపర్టీ మీద రైట్ ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్టీలో ఎంతైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ మొత్తం మీద వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి రైట్స్ ఉంటాయి. అంటే వాళ్ళందరూ కంపెనీకి ఓనర్స్ అనే అర్థం. కాకపోతే ఈ కంపెనీ మొత్తాన్ని ఒక సింగిల్ పర్సన్ మెయింటైన్ చేస్తాడు. సో సింగిల్ పర్సన్ మెయింటైన్ చేస్తాడు, కానీ ఈ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ ఆ ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి. అందుకని దీన్ని జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటాం. నెక్స్ట్ కార్పొరేటివ్ సొసైటీ అంటే ఏం లేదు, ఇండివిజువల్స్ హూ కమ్ టుగెదర్ విత్ ఇంటెన్షన్ టు వర్క్ టుగెదర్ అండ్ ది సొసైటీస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ ఆఫ్ మ్యూచువల్ హెల్ప్స్. అంటే కొంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, మనీని పూల్ చేసి దాన్ని మ్యూచువల్ ఫండ్స్ కింద తయారు చేసి అంటే ఒక్కొక్కరు ఇప్పుడు 4 చిట్టీలు వేసారు అనుకో, చిట్టీలు వేస్తే ఒకరు తీసుకుంటారు. సో ఆ టైప్లో ఇది పనిచేస్తుంది. సో కార్పొరేటివ్ సొసైటీ అంటే ఒక సొసైటీ ఫామ్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, దాంట్లో వాళ్ళందరూ మనీ పూల్ చేసుకుంటారు కొంచెం మనీ. సో దానిలో అన్నీ కలిపితే ఒక పెద్ద మనీ అవుతుంది కదా, ఈ మనీని ఎవరైనా ఒకరు తీసుకుంటారు. సో అది దేనికంటే మ్యూచువల్ హెల్ప్ కోసం, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందనుకో, లేకపోతే ఇదంతా ఏదైనా కార్పొరేషన్ తయారైన తర్వాత వీళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు, ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటారు. సో వీళ్ళ మనీ అంతటిని పూల్ చేసుకొని ఒక పెద్ద మనీ లాగా తయారు చేసుకొని దీంతో వాళ్ళు చేస్తారు. అందుకని దీన్ని కార్పొరేటివ్ సొసైటీ అంటాం. సో వాళ్ళందరూ ఫండ్స్ కలెక్ట్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ అనుకోవచ్చు. సో సెక్షన్ 4 ఆఫ్ ఇండియన్ యాక్ట్ కార్పొరేషన్ సొసైటీస్ 1912 డిఫైన్స్ ద కార్పొరేటివ్ సొసైటీ యాజ్ ఎ సొసైటీ విచ్ is objective for promotions of economic interest and its members according to the corporation principles. సో ఇదంతా చదివితే అర్థం కాదని ఈ డెఫినేషన్ రాసిన, ఇది సింపుల్ డెఫినేషన్. సో మామూలుగా అయితే ఎగ్జామ్లో అకార్డింగ్ టు సెక్షన్ 4 1912 కార్పొరేటివ్ సొసైటీ ఒకటి రాసి తర్వాత ఇది రాసేసి.
సో నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అయిపోయింది కదా. బిజినెస్ ఎంటిటీస్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ టైప్ ఉంటుంది సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం పడుతారంటే సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అంటాడు. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు చదువుకుంటున్నామంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్కి మనీ కావాలి. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయాలి, బిజినెస్ యాక్టివిటీస్ని పెంచాలి, దాని సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ పెంచాలి, అంటే దానికి పైసలు కావాలి. సో ఈ పైసల్ని మామూలుగా ఏం చేస్తాం, కొన్ని బిజినెస్కి ఫండింగ్ ఇస్తాం. ఇప్పుడు విజయ్ మాల్యా బీర్ కంపెనీ ఉందనుకో, ఆయన ఏం చేస్తుంది, గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం, అంటే గవర్నమెంట్ ఏం చేసింది, దానికి ఫండింగ్ ఇచ్చింది. సో అట్లా కొన్ని ఫండ్స్ వస్తాయి అనమాట, దాన్నే సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. ఫైనాన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫండ్స్, అంటే మనీ ఇస్తుంది. ఫండ్స్ అంటే నథింగ్ బట్ మనీయే కదా, ఫండ్స్ అంటే మనీ. సో ఫైనాన్స్ ఏం చేస్తుంది, మనీని ప్రొవైడ్ చేస్తుంది, అందుకని సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాం. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒకటి మిడ్ టర్మ్ ఉంటుంది. మిడ్ టర్మ్ అంటే తక్కువ టైం, లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ టైం, మోర్ దెన్ 5 years ఉంటుంది. మిడ్ టర్మ్ అంటే ఒక 1 year ఉండొచ్చు, లేకపోతే 1 year ఉండొచ్చు మ్యాక్సిమం. సో నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే బిలో 1 year ఉంటుంది. బిలో 1 year అంటే 6 months 3 months, అంటే ఇంట్రెస్ట్ పే చేస్తామన్నమాట సపరేట్గా. సో సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అడిగితే దానిలో 3 types ఉంటాయని రాలి. ఫస్ట్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే అవైలబుల్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ సేస్ 5 years ఆర్ ఎబో. సో ఎబో 5 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, అందుకని దీన్ని లాంగ్ టర్మ్ అంటాం. సో లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు మనీ ఇస్తారనమాట, ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు. దేనికి, ఒక బిజినెస్ ఎంటిటీకి కావచ్చు, ఒక కార్పొరేషన్ కావచ్చు, ఎవరికైనా ఇండివిజువల్స్కి కావచ్చు. సో ఎక్కువ ఇయర్స్కి ప్రొవైడ్ చేస్తారు మనీని ప్రొవైడ్ చేసి ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తోని ఆ మనీని రిటర్న్ బ్యాక్ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు. సో అందుకని సోర్స్ ఆఫ్ ఫైనాన్స్లో ఫస్ట్ లాంగ్ టర్మ్ నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్చేస్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ల్యాండ్, బిల్డింగ్. ఒక బిల్డింగ్ కొనేటప్పుడు, ల్యాండ్ కొనేటప్పుడు మనం లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఫిక్స్డ్, ఒక 5 years ఉంటుంది, 5 years అబోవ్ ఉంటుంది. సో 5 years అబోవ్ వరకు మనం ఇంట్రెస్ట్తో మనీని రిటర్న్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్లో టైప్స్ ఉంటాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కిందకి వస్తాయి. ఓన్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, డెబెంచర్స్, ఇవన్నీ ఏమైతే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఉంటాయి దాని కిందకి ఇవన్నీ వస్తాయి. ఓన్ క్యాపిటల్ అంటే మనీ అనేది ఓనర్ ఇన్వెస్ట్ చేస్తారు, ఓన్ క్యాపిటల్ అన్నాం అందుకని. అంటే మనీ ఇన్వెస్టెడ్ బై ద ఓనర్స్, అంటే ఎవరైతే బిజినెస్లో ఓనర్ ఉన్నాడో ఆయననే మనీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇదేంది లాంగ్ టర్మ్ లోన్, ఎందుకంటే కంపెనీ ఎప్పటివరకు అయితే రన్ అవుతుందో అప్పటి వరకు ఈయన ఇన్వెస్ట్ చేస్తాడు కదా, అందుకని ఇది ఓన్ మనీ కదా, ఆయన ఓన్ మనీ. సో కంపెనీ బిజినెస్ ఎప్పుడైతే రన్ అవుతుందో, ఎప్పటివరకు రన్ అవుతుందో, ఎన్ని ఇయర్స్ రన్ అయితే అన్ని ఇయర్స్ వరకు ఆయన క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తాడు. సో క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్స్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఉంటారు. సో ఇష్యూ ఈజ్ రేజ్డ్, క్యాపిటల్ ఈజ్ రేజ్డ్ బై ద షేర్స్, అంటే షేర్స్ ద్వారా మనీ అనేది రేజ్ అవుతుంది. అంటే ఇది పబ్లిక్ లియబిలిటీ కంపెనీ ఉంది కదా, దాంట్లో కిందికి వస్తుంది. సో మనీని ఎక్కువ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే లాంగ్ టర్మ్ అన్నాం దీన్ని. ఎందుకు లాంగ్ టర్మ్ అంటాం అంటే మనీని 5 years కంటే ఎబోవ్ కూడా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అందుకని షేర్స్ ద్వారా మనం మనీని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అందుకని ఇది లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది షేర్ క్యాపిటల్. ఓన్ క్యాపిటల్ కూడా లాంగ్ టర్మ్. నెక్స్ట్ డెబెంచర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు క్రెడిటర్స్ ఉంటారు. క్రెడిటర్స్ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ఇష్యూవర్స్ అనొచ్చు, క్రెడిటర్స్ అనొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి మనీ ఇస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, పబ్లిక్కి రోడ్స్ కట్టాలనుకుంటుంది. సో గవర్నమెంట్ దగ్గర కరెక్ట్ క్యాపిటల్ లేదు, ఎక్కువ అమౌంట్ లేదు. సో గవర్నమెంట్కి ఎవరైనా ఫండింగ్ ఇవ్వాలంటే ప్రైవేట్ నుంచి కొంతమంది వస్తారు, అంటే ఎవరైతే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వస్తారు. సో క్రెడిటర్స్ అంటారు వాళ్ళని, అంటే డబ్బు ఇచ్చేటోళ్ళు క్రెడిటర్స్. సో క్రెడిటర్స్ ఏం చేస్తారు, మనీని ఇస్తారు ఎవరికి, గవర్నమెంట్కి, వాళ్ళు రోడ్స్ కట్టడానికి. సో ఇది కూడా లాంగ్ టర్మ్ లోన్. అంటే లాంగ్ టర్మ్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే, సఫిషియెంట్ మనీ లేకపోతే వాళ్ళు పబ్లిక్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా క్రెడిటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్లో జరుగుతుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఏ లాంగ్ టర్మ్ లోన్ దట్ కార్పొరేట్ గవర్నమెంట్ రేజెస్, అంటే రేజెస్ అంటే వాళ్ళు తీసుకుంటారు ఫ్రమ్ పబ్లిక్ ఫర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. సో క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం పబ్లిక్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే క్రెడిటర్స్ అనొచ్చు, పబ్లిక్ అనొచ్చు, లేకపోతే వాళ్ళని క్రెడిటర్స్ కూడా అనొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు టు ప్రొవైడ్ పర్టికులర్ ఫెసిలిటీస్ టు ద ఎవరికి, పబ్లిక్కే. సో గవర్నమెంట్ టేక్స్ రేజెస్ ఫండ్స్ టు కన్స్ట్రక్ట్ రోడ్స్ ఫర్ పబ్లిక్. ఎగ్జాంపుల్ ఇది. సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ తీసుకుంటారు. పబ్లిక్ అంటే మొత్తం పబ్లిక్ అనుకోవద్దు, కొంతమంది క్రెడిటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, వాళ్ళు వేస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేటప్పుడు విత్ ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్ లోన్స్. గవర్నమెంట్ గ్రాంట్ లోన్స్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఫర్మ్, అంటే ఫర్మ్ అన్నా అనుకోవచ్చు, లేకపోతే కంపెనీ అనొచ్చు, బిజినెస్. సో బిజినెస్ దగ్గర డబ్బులు ఉండవు, అంటే ఈ బిజినెస్ కంపెనీ దగ్గర డబ్బులు ఉండవు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానిలో ఉన్న షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, లేకపోతే వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏమైందంటే విజయ్ మల్యా కంపెనీ ఉంది, బీర్ కంపెనీ. సో ఆయన దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమైంది, గవర్నమెంట్ అనేది ఆయనకి డబ్బులు ప్రొవైడ్ చేసింది. లేకపోతే ఆయన కంపెనీలో కొన్ని షేర్స్ ఉంటాయి, ఇది షేర్ మార్కెట్ అనుకో, దాని కంపెనీ షేర్స్ ఉన్నాయనుకో, దాని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది మనీని ఇండైరెక్ట్గా. సో గవర్నమెంట్ గ్రాంట్ లోన్స్ అంటే ఇది వస్తుంది అనమాట. ఇది లాంగ్ టర్మ్ కిందకి వచ్చిందంటే, సో ఎక్కువ కాలం వరకు మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి రన్ అవుతాయి, అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇస్తుంది ఇది. అంటే
ఎమ్మటే పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన డబ్బులు తీసుకున్నాను అనుకో, బిజినెస్ అయినా ఎమ్మటే చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 years తర్వాత చేయాలి. అందుకని ఇది లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది, లాంగ్ టర్మ్ ఫైనాన్స్. గవర్నమెంట్ మే ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ డైరెక్ట్లీ టు ద బిజినెస్. అంటే బిజినెస్ అంటే ఇది బిజినెస్ హౌస్ ఆర్ ఇండైరెక్ట్లీ షేరింగ్ ఇట్స్ సబ్స్క్రైబింగ్ ఇట్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో దీనిలో ఉన్న షేర్స్ కొనుక్కుంటుంది, లేకపోతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, దీనికి క్యాపిటల్ రేజ్ అవుతుంది, కంపెనీకి క్యాపిటల్ రేజ్ అవుతుంది, బిజినెస్కి. సో గవర్నమెంట్ గ్రాండ్ లోన్స్ అనేది లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది. సో లాంగ్ టర్మ్ అంటే డిబెంచర్స్, గవర్నమెంట్ గ్రాండ్ లోన్స్, ఓన్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, ఇవన్నీ రాయాలి. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ డెఫినేషన్ అడితే ఇది రాయాలి. వేరే బిజినెస్ గెట్స్ ఏ మనీ ఫ్రమ్, అంటే బిజినెస్కి మనీ వస్తుంది ఎక్కడి నుంచి, టు ఫండ్ దేర్ బిజినెస్. సో అలా బిజినెస్కి ఫండ్ చేయడానికి మనీ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రావచ్చు, షేర్ క్యాపిటల్ కావచ్చు, ఓన్ క్యాపిటల్ ఏదైనా కావచ్చు, మనీ అనేది ఎక్కడి నుంచి రావచ్చు. అందుకని సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్లో మిడ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది. అంటే 1 year ఉండొచ్చు, లేకపోతే 1.5 year అట్లా ఉండొచ్చు. సో మిడ్ టర్మ్ ఫైనాన్స్ ఏమవుతుందంటే బ్యాంక్ లోన్స్ కిందకి వస్తాయి. అంటే బ్యాంక్ లోన్స్ ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని మనీ అనేది మనకి ఇస్తుంది, మనం రీపే చేస్తాం. అంటే మనం ఇంత మనీ తీసుకున్నాం, ఒక 50,000 తీసుకున్నాం అనుకో బ్యాంక్ నుంచి, మనం ఏం చేస్తాం, విత్ ఇంట్రెస్ట్ మనం ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 1% ఇంట్రెస్ట్ ఎంత ఉందనుకో, దాంతోనే మనం మనీని రిటర్న్ పే చేస్తాం. అందుకని ఇది బ్యాంక్ లోన్స్ అనేది మిడ్ టర్మ్ కిందకి వస్తుంది. మిడ్ టర్మ్ అంటే మనం 1 year లోపు పే చేస్తాం దాన్ని అమౌంట్ని, అందుకని దీన్ని మిడ్ టర్మ్ ఫైనాన్స్ అంటాం. హైయర్ పర్చేస్ అంటే ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకో, సో దానికి ఏం చేస్తాం అంటే డౌన్ పేమెంట్లో తీసుకుంటాం. అంటే ఫస్ట్ కొంచెం కడతాం, దీనికి 50,000 కాస్ట్ అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ 5,000 కడతాం. 5,000 కట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది 1 year లోపు కట్టేస్తాం. అంటే మంత్స్ కింద 1 monthకి 5,000, 1 monthకి 5,000 అట్లా సగం కట్టుకుంటూ పోతాం. సో హైయర్ పర్చేస్ అంటారు. బై ఫిక్స్డ్ అసెట్ అంటే ఫోన్ కొనుక్కుంటాం. అసెట్ అంటే ఫోన్ ప్రోడక్ట్ ఏమున్నా సరే అది వస్తుంది, ఫ్రిడ్జ్, ఫ్యాన్, టీవీ ఏదైనా రావచ్చు. పేసే ప్రైస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, అంటే వన్ ఇయర్ వరకు మనం దీన్ని కడతాం అనమాట. కొంచెం కట్టుకుంటూ పోతాం విత్ ఇంట్రెస్ట్. సో 1% ఇంట్రెస్ట్, ఎంతైనా ఇంట్రెస్ట్తోని, అప్పుడప్పుడు 0 ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్తోని మనం ఏం చేస్తాం, కడతాం. సో ఇది హైయర్ పర్చేస్ అంటాం. హైయర్ పర్చేస్ అంటే మొబైల్ ఫోన్ కొనుక్కోవడం, అది గుర్తుపెట్టుకో. బ్యాంక్ లోన్స్ అంటే మనకు తెలుసు. సో హైయర్ పర్చేస్ అనేది మిడ్ టర్మ్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇది 1 year లోపే ఉంటుంది. 1 year 1.5 year అంతే ఉంటుంది, కాబట్టి ఇది మిడ్ టర్మ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ లీజింగ్ ఆర్ రెంటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ అసెట్ ఉంటుంది కదా, దాన్ని మనం కొనుక్కోం కానీ దాన్ని రెంట్కి తీసుకుంటాం. అంటే 1 yearకి రెంట్ తీసుకుంటాం, లేకపోతే 1.5 yearకి రెంట్కి తీసుకుంటాం అనమాట. కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి రెంట్కి తీసుకుంటున్నాం, అందుకని ఇది మిడ్ టర్మ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. సో 1 year or 1.5 yearకి రెంట్కి తీసుకుంటున్నాం కాబట్టి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అందుకని ఇది ఏమవుతుంది, మిడ్ టర్మ్ కిందకి వస్తుంది. మిడ్ టర్మ్ ఫైనాన్స్ కిందకి ఎందుకు వస్తుంది, దీంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది కదా. సో లీజింగ్ ఆర్ రెంటింగ్ అంటే మనీ ఇచ్చి కొనుక్కుంటాడు ఫండ్స్. సో ఇక్కడ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది, ఇది మిడ్ టర్మ్ కిందకి వస్తుంది. ఎందుకంటే 1.5 year 1.5 year అప్పటి వరకు మనం రెంట్కి తీసుకుంటున్నాం, అందుకని లీజింగ్ ఆర్ రెంటింగ్ అనేది దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఇది ఎంత ఉంటుంది అంటే లెస్ దెన్ 1 year ఉంటుంది. లెస్ దెన్ 1 year లేకపోతే 6 months ఉండొచ్చు, 3 months కూడా ఉండొచ్చు. 3 months నుంచి 6 months నుంచి లెస్ దెన్ 1 year వరకు ఉంటుంది, అందుకని దీన్ని షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటాం. షార్ట్ టర్మ్ ఫైనాన్స్లో ఫస్ట్ ఏం వస్తుంది అంటే కమర్షియల్ పేపర్ వస్తుంది. కమర్షియల్ పేపర్ అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా బాండ్ రాసుకున్నాం, లేకపోతే చెక్స్ రాసుకున్నాం, ఎవరైనా మనకు చెక్ ఇచ్చారు, చెక్ ఇస్తే మనం దాన్ని ఎప్పటివరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఈరోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, 1 month లోపు చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు కదా. సో దీన్ని షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే షార్ట్ టర్మ్లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో షార్ట్ టర్మ్ ఫైనాన్స్లో చెక్ వస్తుంది, ప్రామిసరీ నోట్ వస్తుంది, లేకపోతే బాండ్స్ అవి అట్లాంటివి కూడా రావచ్చు. సో నెక్స్ట్ కమర్షియల్ పేపర్కి ఈ మీనింగ్ నాకు అర్థం కాదు, అందుకని సపరేట్ రాసుకున్నా. ఇష్యూడ్ బై ద కంపెనీ దట్ పేస్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని మనం ఒక ఏమని రాసుకోవచ్చు అంటే బాండ్స్, చెక్స్, ప్రామిసరీ నోట్స్. ఈ చెక్స్ రాసుకోలేం కానీ కొన్ని పేపర్స్ ఉంటాయి, అందుకని దీన్ని కమర్షియల్ పేపర్ అన్నాం. ఇట్ ఈజ్ ఏ న్యూ మనీ ట్రాన్సాక్షన్ మార్కెట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా ఇన్ రీసెంట్ టైమ్స్. సో నీకు డెఫినేషన్ అర్థం కాలేదనుకో, నీకు ఇష్టం వచ్చినట్టు రాసి చెక్స్ ఎగ్జాంపుల్, బాండ్స్, ప్రామిసరీ నోట్ ఎగ్జాంపుల్ రాస్తే వాడు నీకు ఎక్కువ మార్క్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెక్ చేస్తారు కదా, దాన్ని బట్టి నీకు ఎంత వచ్చిందో అర్థం చేసుకుంటాడు. సో ఏం రాలేదనుకో అప్పుడు వీడు ఎట్లా రాసినా అట్లా రాసి ఇట్ ఈస్ ఏ న్యూ మార్కెట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అని రాసేసి అయిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇప్పుడు నీ అకౌంట్లో 50,000 ఉన్నాయి. 50,000 ఉంటే నువ్వేం చేసినావు, ఒక ఆయనకి 60,000 చెక్ రాసి ఇచ్చినావు అనమాట. 60,000 చెక్ రాసిస్తే ఆయన దాన్ని ఏం చేస్తాడు, విత్డ్రా చేస్తాడు బ్యాంక్లో విత్డ్రా చేస్తే నీ దాంట్లో అమౌంట్ లేకపోతే అదేమని చెప్పాలి, అమౌంట్ లేవని చెప్పాలి. లేకపోతే ఇది ఏం చేస్తుంది, ఎక్స్ట్రాగా కట్ చేస్తుంది మనీ నీ బ్యాంక్ నుంచి. అంటే నీ బ్యాంక్లో 50,000 ఉన్నాయి, కాకపోతే బ్యాంక్ నీకు స్పెషల్ ఆఫర్ ఏమి ఇస్తుంది అంటే, ఈయన 60,000 డ్రా చేస్తుంది, 60,000 అనేవి కట్ అయిపోతాయి. కానీ ఎప్పుడైతే నీ బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా మనీ చేసినావు అనుకో, ఒక 10,000 వేసినావు అనుకో, ఈ 10,000 అనేవి కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన నీ దాని అకౌంట్లోకి వెళ్ళి ఇంత ఏం చేసిన డ్రా చేసినప్పుడు 60,000 డ్రా చేస్తే ఎక్స్ట్రాగా 10,000 అనేవి కట్ అయినాయి. ఈ 10,000 అనేవి ఎప్పుడైతే నీ బ్యాంక్ అకౌంట్లో మనీ వస్తాయో అప్పుడు ఇవి ఎక్స్ట్రాగా కట్ అయిపోతాయి. సో ఈ బ్యాంక్ అనేది కొంతమంది కస్టమర్స్కి స్పెషల్ అరేంజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అందుకని ఏ స్పెషల్ అరేంజ్మెంట్ విత్ ద బ్యాంకర్స్
వేర్ ద కస్టమర్స్ కెన్ డ్రా మోర్ దెన్ వాట్ హీ హ్యాస్ ఇన్ ఈ సేవింగ్ ఆర్ కరెంట్ అకౌంట్. సో ఆయన సేవింగ్ కరెంట్ అకౌంట్లో ఎంత ఉందో దానికంటే ఎక్కువ డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ప్రొవైడెడ్ బై బ్యాంక్స్ అనేవి ఇట్లాంటి అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి, ఎందుకంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది తక్కువ టైం ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది. అర్థమైందా? కమర్షియల్ పేపర్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఈ షార్ట్ టర్మ్లో జరుగుతుందిగా, లెస్ దెన్ 6 months, లెస్ దెన్ 1 year అట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది షార్ట్ టర్మ్ అవుతుంది. కమర్షియల్ పేపర్ కూడా షార్ట్ టర్మ్. లీజింగ్ ఆర్ రెంటింగ్ ఏమో మిడ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే బిజినెస్ క్యాపిటల్, ఓన్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిట్. సో ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటిదంటే ఎన్ అరేంజ్మెంట్ టు ద బై గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆన్ ఎన్ అకౌంట్ వితౌట్ మేకింగ్ ఇమీడియట్ క్యాష్ పేమెంట్ ఆర్ చెక్. సో మనము ఫ్లిప్కార్ట్లో కొంటాం, ఏదైనా వస్తువుని కొంటాం. సో ఏదైనా ఆబ్జెక్ట్ని కొన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా దానికి క్యాష్ అనేది పే చేయం. సో మనం ఏం చేస్తాం, జస్ట్ బుక్ చేస్తాం. బుక్ చేసినప్పుడు బై అని కొట్టినాం అనుకో ఏమవుతుంది, క్యాష్ ఆన్ డెలివరీ అంటుంది. అంటే ఇమీడియట్గా మనం మనీని పే చేయట్లే. సో ఇది షార్ట్ టర్మ్ కిందకి ఎందుకు వస్తుందంటే ఇది లెస్ దెన్ 1 month, లెస్ దెన్ 1 year, లెస్ దెన్ వన్ ఇయర్ ఏముండదు, 1 month ఉంటుంది, 1 month 6 months అట్లా ఉంటుంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది ట్రేడ్ క్రెడిట్. సో ట్రేడ్ క్రెడిట్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రేడ్ అవుతుంది, దానికి మనం ఇమీడియట్ పేమెంట్ చేస్తలేం. ఒక గూడ్ ఆర్ సర్వీసెస్కి ఇమీడియట్ పేమెంట్ చేస్తాం. అది మన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం క్యాష్ పేమెంట్ చేస్తాం. సో క్యాష్ ఆన్ డెలివరీ. అందుకని ఇది ఏమైతే ట్రేడ్ క్రెడిట్ అనేది షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది. ట్రేడ్ క్రెడిట్ ఇమీడియట్గా మనం క్యాష్ పే చేస్తాం. దీనికి ఈ మీనింగ్ అర్థమవుతలేని నేను వేరే మీనింగ్ రాసుకున్నా. ఎన్ అరేంజ్మెంట్ టు బై గుడ్ ఆర్ సర్వీసెస్ ఆన్ అకౌంట్ వితౌట్ మేకింగ్ ఇమీడియట్ క్యాష్ పేమెంట్. సో ఇమీడియట్ క్యాష్ పేమెంట్ చేయకుండా ఇది చేస్తుంది కాబట్టి ట్రేడ్ క్రెడిట్ అనేది షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అడుగుతాడు, రైట్ అబౌట్ ద బిజినెస్ ఎకనామిక్స్ అంటాడు. సో బిజినెస్ ఎకనామిక్స్లో 2 types ఉంటాయి, ఒకటి మ్యాక్రో ఎకనామిక్స్, ఒకటి మైక్రో. మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది ఎకనామిక్స్ అని అర్థం. సో ఎకనామిక్స్ అంటే ఏం లేదు, డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సంథింగ్, దాన్ని డెఫినేషన్ అంటాం. ఎకనామిక్స్ డెఫినేషన్ ఏంటంటే డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సంథింగ్, అంటే ఒక సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా స్టడీ చేస్తాం, దాన్నే ఎకనామిక్స్ అంటాం. సో బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంది, బిజినెస్ గురించి మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం, దాన్నే బిజినెస్ ఎకనామిక్స్ అంటాం. ఏ ఫీల్డ్ దట్ స్టడీస్ ద ఫైనాన్షియల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద కార్పొరేషన్ ఆర్ కంపెనీ. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లా ఫేస్ చేస్తుంది, మేనేజరల్ ఇష్యూస్ ఎట్లా ఫేస్ చేస్తున్నది, లేకపోతే బిజినెస్ మెథడాలజీ ఎట్లుంది, బిజినెస్ ఏమేమి అప్లికేషన్ చేస్తున్నది, రియల్ లైఫ్లో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేదే బిజినెస్ ఎకనామిక్స్. సో ఈ ఎకనామిక్స్ వల్ల లాభం ఏంటంటే ఒక బిజినెస్ని ఎట్లా రన్ చేయాలని తెలుస్తుంది మనకి, ఒక బిజినెస్లో ప్రాఫిట్ ఎట్లా గెయిన్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని ఎట్లా సేల్ చేయాలి అని ఇది బిజినెస్ ఎకనామిక్స్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే మనం ఏం చేస్తున్నాం, దీన్ని స్టడీ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎకనామిక్స్ అన్నాం. సో బిజినెస్ ఎకనామిక్స్ అంటే డీటెయిల్ స్టడీ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద కార్పొరేషన్. అట్లా రాసిన తర్వాత నీ ఇష్టం ఏమని రాసుకోవచ్చు, వాడు ఏం పట్టించుకోడు. సో బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఫస్ట్ స్టడీ అని రాయి. బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ బేస్డ్ కంపెనీ, దాని గురించి మనం చదువుకుంటాం, దాని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లున్నాయి అవన్నీ చదువుకోవచ్చు, ఇష్టం వచ్చింది రాయొచ్చు, ఇప్పుడు దాకా నేర్చుకున్నంత దీంట్లో రాయొచ్చు, డెఫినేషన్లో రాయొచ్చు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ అని అర్థం. బిజినెస్ ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దీనివల్ల మనం మార్కెట్ని స్టడీ చేస్తాం, మనకి కొన్ని యూస్ఫుల్ ఐడియాస్ వస్తాయి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ని సర్వీసెస్ని ఎట్లా సేల్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అది నేర్చుకుంటాం, ఇన్పుట్ ప్రొడక్షన్ ఎట్లా ఉండాలి, టెక్నిక్స్ నేర్చుకుంటాం. సో సైజు, లొకేషన్ అంటే కంపెనీని ఏ సైజులో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పర్టికులర్ ప్లేస్ ఎక్కడ పెడితే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు, మనం ప్రొడక్ట్స్ని ఎట్లా సేల్ చేయాలి, దాని ప్రైస్ ఎట్లా ఫిక్స్ చేయాలి, మేనేజరియల్ డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఒక కంపెనీ లాస్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఇవన్నీ పాయింట్స్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ ఈజీ, మనకి బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి మనకి ఇవన్నీ మనం ఈజీగా రాసేస్తాం. సో ఇది సిగ్నిఫికెన్స్ అనేది ఒక 4 marks క్వశ్చన్ అట్లా, అంటే లాంగ్ ఆన్సర్ అడగవచ్చు. లాంగ్ ఆన్సర్ అడిగినప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ గురించి ఫస్ట్ డెఫినేషన్ రాసి తర్వాత సిగ్నిఫికెన్స్ అని ఇవన్నీ రాయాలి. సో ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, అందుకని చెప్పట్లే. సో బిజినెస్ ఎకనామిక్స్లో 2 types ఉంటాయని చెప్పినాగా, ఒకటి మైక్రో, ఒకటి మ్యాక్రో. మైక్రో అంటే చిన్నది, సో మైక్రో మీన్స్ స్మాల్ అని రాసి, ఎకనామిక్స్ అంటే స్టడీ అని రాసిన అనుకో ఎక్కువ మార్క్స్ పడతాయి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ స్టడీ ఆర్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ ఫిర్మ్. అంటే సింగిల్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటాం, అంటే చిన్న లోపల కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఇండియా అనుకో, ఇండియా లోపల నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో సింగిల్ ఫర్మ్ అంటే పర్టికులర్ ఫర్మ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని మైక్రో ఎకనామిక్స్ అంటాం, అంటే ఒక కంపెనీ యొక్క ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఇది హోల్ ఇండియాకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుతుంది. సో ఇండివిజువల్ కంపెనీస్ గురించి మాట్లాడేమో మైక్రో ఎకనామిక్స్, అంటే పర్టికులర్ ఫర్మ్ గురించి మాట్లాడతాయి, ఇండివిజువల్ ఫర్మ్ గురించి. అట్లా కాకుండా మొత్తం అన్ని కంపెనీస్ నుంచి, మొత్తం టోటల్ ఇండియా క్యాపిటల్స్ గురించి మాట్లాడుతుంది, టోటల్ ఇండియాలో ట్యాక్సెస్ గురించి, వాటి గురించి మాట్లాడేదేమో మైక్రో ఎకనామిక్స్. అర్థమైందా? ఇది మ్యాక్రో అంటాం. సో మైక్రో ఎకనామిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డిమాండ్, ఒక కంపెనీ డిమాండ్ ఎట్లుంది, దాని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, దాని కాంపిటీషన్ ఎట్లా ఉందని చెప్పేది మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ ఏం చెప్తా అంటే మ్యాక్రో మీన్స్ లార్జ్. సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ద హోల్ నేషన్ ఆర్ ఓవరాల్ అనొచ్చు కంపెనీ ఎకనామీ.
సో ఈ కంపెనీకి మొత్తం ఒక ఎకానమీ ఉంటుంది, అంటే ఈ ఇండియా మొత్తం ఒక ఎకానమీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చెప్పేది మ్యాక్రో ఎకనామిక్స్. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తుంది ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ద హోల్ నేషన్ ఆర్ ఎకనామీ ఆర్ ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలొకేషన్, ప్రొడక్ట్, రిసోర్సెస్, కన్జంప్షన్ ప్యాటర్న్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సెట్రా. ఎంత వదిలేసి ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఇది రాయి. ఇంట్రెస్ట్ రేట్, ట్యాక్సెస్, ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ట్యాక్సెస్ ఎట్లా నడుస్తున్నాయి, ఈ హోల్ ఇండియాలో ట్యాక్సెస్ ఎట్లా నడుస్తున్నాయి, ఎకనామీ ఎట్లా గ్రోత్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎట్లుంది, అవన్నీ చెప్పేది ఎవరు? మైక్రో ఎకనామిక్స్. సో ఇండివిజువల్ ఫర్మ్ గురించి మాట్లాడితే డిమాండ్, ఎలాస్టిసిటీ మాట్లాడితే మైక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు మనకి బిజినెస్ ఎకనామిక్స్ అయిపోయింది, దాంట్లో టైప్స్ మైక్రో రెండు అయిపోయినాయిగా. నెక్స్ట్ ఈ డెఫినేషన్ అడుగుతుంది. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ రాయమంటారు. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ మీన్స్ ద సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్స్ ఎర్న్డ్ బై ద సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఇక్కడ వరకు రాస్తే సరిపోతే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. ద సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక కంట్రీలో ఎంతమంది సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఎంత సంపాదించారో దాన్ని మొత్తం సమ్ చేస్తే దాన్ని ఏమంటారు? నేషనల్ ఇన్కమ్ అంటాం. కాకపోతే చాలామంది సిటిజన్స్ ఉంటారు, వాళ్ళందరిది కంపేర్ చేయరు. ఎవరైతే ప్రొడక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు, వాళ్ళనే సిటిజన్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ దోస్ ఇన్కమ్స్ విచ్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. నేషనల్ గ్రోత్కి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మనీ మాత్రమే కన్సిడర్ చేస్తారు, దాన్నే నేషనల్ ఇన్కమ్ అంటాం. సింపుల్గా అయితే ఇదంతా రాయకు. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ మీన్స్ ద సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్స్ ఆఫ్ ఎ ఎర్న్డ్ బై ద సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఇది ఒకటి రాస్తే నీకు ఎక్కువ మార్క్స్ పడతాయి. ఇది 2-3 మార్క్స్ అడగవచ్చు నేషనల్ ఇన్కమ్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ రాయమన్నాడు అనుకో, ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ రాసి తర్వాత ఇవన్నీ ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం అవన్నీ రాసుకోవచ్చు. సో నేషనల్ ఇన్కమ్ దేనికి మనకు వస్తుంది? మనం డెవలపింగ్ ప్రాసెస్ ఉన్నామా లేకపోతే మనం డెవలప్ అయినామా అట్లా అది చెప్పేది నేషనల్ ఇన్కమ్ అనేది చెప్తుంది. ఇంకా బడ్జెట్లో ఎట్లా తయారు చేసుకోవాలో అది కూడా నేషనల్ ఇన్కమ్ చెప్తుంది. నేషనల్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్, డెవలప్మెంట్, అంటే మనం ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మంచి ఇన్కమ్ ఉండాలి, నేషనల్ ఇన్కమ్. సో పబ్లిక్ సెక్టార్స్లో యూజ్ అవుతుంది, డిఫెన్స్లో యూజ్ అవుతుంది, డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, అంటే మన లివింగ్ కాస్ట్ పెరుగుతుంది అనమాట. లివింగ్ కాస్ట్ అంటే మనకి 1 రూపీ వాల్యూ ఉందనుకో, అది పెరుగుతుంది, రూపాయి వాల్యూ పెరుగుతుంది. సో అది చెప్పేది ఏంటిది? నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ వల్ల మన జీడిపి అవన్నీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంట్రీ యొక్క గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ ప్లానింగ్, పాలసీస్ అవన్నీ ఇంక్రీజ్ అవుతుంది, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అవన్నీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ ఇష్టం వచ్చిన పాయింట్స్ ఏది గుర్తొస్తే అది రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఇది మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. సో యూనిట్ 1లో చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1లో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇంకోటి ఏమో బిజినెస్ సైకిల్ అని ఉంటుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి డెఫినేషన్ గ్యారంటీ నేర్చుకోవాలి, ఎందుకంటే 2 మార్క్స్ అడగవచ్చు లేకపోతే లాంగ్ ఆన్సర్ కూడా అడగవచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, జనరల్ రైజ్ ఆఫ్ ప్రైస్ మెజర్ టు ద అగేన్స్ట్ టు ద స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. ఇప్పుడు ఇది డెఫినేషన్ అర్థం కావడం చెప్తా. ఇప్పుడు ఒక ప్రొడక్ట్స్లో అంటే మార్కెట్ మొత్తంలో అన్నిటికీ ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? శాలరీ కూడా పెరుగుతుంది అనమాట. మనకి ఏదైతే శాలరీ వచ్చేది ఉందో అది కూడా పెరుగుతుంది. ఒకవేళ మనకి శాలరీ అనేది అందరికీ ఇంక్రీజ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో ప్రొడక్ట్ కూడా ప్రైసెస్ ఏమైతే ఇంక్రీజ్ అవుతాయి. అంటే అందరికీ ఒకటేసారి శాలరీ అనేది పెరిగింది అనుకో, కంట్రీలో ఉన్న అందరికీ శాలరీస్ పెరుగుతున్నాయి, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో ఇప్పుడు సంతోష్ సోప్ ఉందనుకో, దాని ప్రైస్ ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏదైనా సరే ప్రొడక్ట్ ఏమైనా ఉందనుకో దాని ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం, దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తే మన శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మన వేజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. ద జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ మెజర్డ్ అగేన్స్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. అంటే మనకి పర్చేసింగ్ పవర్, అంటే మన పర్చేసింగ్ పవర్ దేని మీద డిపెండ్ అవుతుంది? మన శాలరీ మీద డిపెండ్ అవుతుంది, మన వేజెస్ మీద. సో ఇక్కడ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది అకార్డింగ్ టు మన పర్చేసింగ్ పవర్. మన పర్చేసింగ్ పవర్ బట్టి ప్రైస్ని డిక్రీజ్ చేస్తుంది, దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్కి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. మామూలుగా డెఫినేషన్ ఏం రాస్తాం అంటే జనరల్ రైజ్ ఇన్ ప్రైస్, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ ప్రైస్ రావాలి, జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ మెజర్డ్ అగేన్స్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకో, స్టాండర్డ్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, అది నీ ఇష్టం, ఓ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ మనీ సప్లై అండ్ ఇన్ఫ్లేషన్. మనీ సప్లై అండ్ ఇన్ఫ్లేషన్ రెండు సేమ్ దానికి నీకు వస్తుంది, ఎందుకంటే మనీ సప్లై అనేది పెరుగుతుంది. అంటే మనీ సప్లై అంటే సాలరీస్, మన సాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకో. మనీ సప్లై ఇక్కడ సాలరీస్ ఉంది, ఇక్కడ సాలరీస్, ఇక్కడ ప్రైసెస్గా. సో మనీ సప్లై అంటే మనీ సప్లై ఈజ్ ఇంక్రీజెస్ ఫాస్టర్ దెన్ ద రియల్ అవుట్పుట్. అంటే ఈ ప్రొడక్ట్స్ కంటే రియల్ అవుట్పుట్ కంటే మనీ సప్లై అనేది పెరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది? దెన్ ప్రైజెస్ విల్ ఇంక్రీజెస్ కాజింగ్ ఇన్ఫ్లేషన్. సో ఈ ప్రైస్ అనేవి ఏమైతే ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకు? డ్యూ టు ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ మెయింటైన్ చేసేది ఎవరంటే మన నేషనల్ ఎకానమీ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. సో మన శాలరీ అంటే ఇన్పుట్ ఇన్కమ్ పెరుగుతుంది అనుకో, ఆటోమేటిక్గా ఏమైతే ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ బిజినెస్ సైకిల్. సో బిజినెస్ సైకిల్ ఎప్పుడైనా సరే డెఫినేషన్ అడిగిందనుకో, డెఫినేషన్ అడగగానే ఫస్ట్ మనకి ఈ డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ వేసిన తర్వాత డెఫినేషన్ రాయి, అప్పుడు నీకు ఎక్కువ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది లాంగ్ ఆన్సర్ వస్తే ఇది గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది నాకు తెలిసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయితే. బిజినెస్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో బిజినెస్ సైకిల్ ఎప్పుడు అడిగినా సరే ఈ క్వశ్చన్ ఈ డయాగ్రామ్ వేసి ఇక్కడ ఇన్ఫ్లేషన్ రాయి, ఇక్కడ ఇన్ఫ్లేషన్, ఇక్కడ డౌన్వర్డ్ ఉందేమో అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ పీక్, ఇక్కడ ట్రో. సో ఇక్కడ పీక్ నుంచి కిందికి వస్తుంది అంటే డౌన్వర్డ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం కాంట్రాక్షన్ అంటాం. ట్రో నుంచి పీక్ వరకు అవుతుంది, ట్రో నుంచి పీక్ వరకు అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అంటే దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం. దీని కాంట్రాక్షన్, దీని ఎక్స్పాన్షన్. ఇట్లా ఎందుకు పడిపోతుంది అంటే సడన్గా ఏమన్నా మనకి షాక్స్ వచ్చినాయి అనుకో, ఇప్పుడు డిజాస్టర్స్ వచ్చినాయి, ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది నేషనల్ ఎకానమీ అనేది రియల్ జీడిపి, ఇదేమో రియల్ జీడిపి, ఇదేమో టైం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 2002 అనుకో, ఇది 2004 అనుకో, ఇది 2012, అట్లా టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2002, 2004, 2012 అట్లా టైం ఇంక్రీజ్ అవుతుంది. రియల్ జీడిపి టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ జీడిపి కూడా మనకి పెరుగుతూ పోతూ ఉంటుంది, అంటే రియల్ జీడిపి పెరుగుతుంటుంది. రియల్ జీడిపి అంటే ఏం లేదు, టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎకనామీ. సో ఎకనామీ నుంచి మనం టోటల్ అవుట్పుట్ ఏదైతే ప్రొడ్యూస్ చేసినామో దాన్ని రియల్ జీడిపి అంటాం. సో ఎగ్జామ్లో బిజినెస్ సైకిల్ డెఫినేషన్ అడిగితే ఫస్ట్ నువ్వు ఈ డయాగ్రామ్ వేసి ఇక్కడ రియల్ జీడిపి, ఇక్కడ టైం వేసి ఇట్లా ఒక డయాగ్రామ్ వేసి, ఈ డయాగ్రామ్ ఈజీగానే ఉందనుకుంటున్నా. సో ఈ లైన్ ఏం చెప్తుందంటే మన ఎకనామిక్ గ్రోత్ ఎట్లుందని చెప్తుంది. గ్రోత్ ట్రెండ్ లైన్ అంటాం దీన్ని, గ్రోత్ ట్రెండ్ లైన్. దీని డెఫినేషన్ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ పడుతుంది. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే, ఇప్పుడు నేను చెప్పిందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదేదైతే కర్వ్ ఉందో, కర్వ్లో ఈ ఏరియా ఉందో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు వచ్చే వేజెస్, సాలరీస్ అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ నుంచి తగ్గి వస్తుందో, ఈ లైన్ నుంచి గ్రోత్ ట్రెండ్ లైన్ నుంచి తగ్గి వస్తుందో, ఇక్కడ ఏమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఎవరికి ఎంప్లాయ్మెంట్ సరిగ్గా దొరకదు. ఇది పీక్, ఇది ట్రో. సో ఇక్కడ చెప్పాలన్నమాట, అంటే ఇదే పారాగ్రాఫ్ చూపించి ఇక్కడేమో ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, శాలరీస్ ఉంటాయి, ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, అందుకని ఇక్కడ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు, ఇక్కడ ఏమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఇది ఈ కర్వ్ లైన్ బట్టి, ఈ కర్వ్ లైన్ కిందకి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం, ఈ కర్వ్ లైన్ పైకి వస్తే ఏమవుతుంది ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఈ కర్వ్ లైన్ బట్టి మనం ఏం చేస్తాం, బిజినెస్ ఎకనామిక్స్ని, బిజినెస్ సైకిల్ని ప్రెడిక్ట్ చేస్తాం. సో అందుకని దీన్ని బిజినెస్ సైకిల్ అంటాం. ఇది గ్రోత్ ట్రెండ్ లైన్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇది రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ సైకిల్ డెఫినేషన్. సో డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ డెఫినేషన్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడుతుంది. ఇది డెఫినేషన్ అనమాట. ద ఆల్టర్నేటివ్ పీరియడ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఇన్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ బిజినెస్ సైకిల్. అంతే, మనకి ఇక్కడ కాంట్రాక్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది, ఇక్కడ నుంచి మనకి డెఫినేషన్ అనేది వచ్చింది, అందుకే డయాగ్రామ్ ఇంపార్టెంట్ అని చెప్పిన. ద ఆల్టర్నేటివ్ పీరియడ్స్ ఆఫ్, ఆల్టర్నేట్ అంటే ఇట్లా చేంజ్ అవుతుంది, ఒకసారి పైకి ఒకసారి కిందికి పోతుంది, అంటే ఆల్టర్నేట్గా ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో దాన్ని అకార్డింగ్ టు రియల్ జీడిపి వల్ల అట్లా జరుగుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ పీరియడ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఇన్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ బిజినెస్ సైకిల్. అంతే, ఎకనామిక్ యాక్టివిటీ ఒకటి గుర్తుపెట్టుకో, అదే బిజినెస్ సైకిల్ అవుతుంది. సో బిజినెస్ సైకిల్ దేని మీద డిపెండ్స్ అవుతుంది అంటే ఫ్యాక్టర్స్ మీద. షాక్స్ అంటే ఫ్లడ్స్ రావచ్చు, డిజాస్టర్స్ రావచ్చు, అప్పుడు ఏమైతే ఎకనామీ అనేది ఒకటేసారి పడిపోతుంది, ఎందుకంటే మనకు మస్తు లాస్ వస్తుంది, కంపెనీ అంటే నేషనల్ ఇన్కమ్లో మస్తు లాస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఒకటేసారి మన జీడిపి గ్రోత్, అంటే జీడిపి గ్రోత్ తగ్గిపోతుంది. రియల్ టైం జీడిపి అంటే అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎకనామీ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది మన గ్రోత్ అనేది కిందికి వస్తుంది, అంటే 2 years బ్యాక్ వెళ్ళిపోతాం మనం. గ్రోత్ ట్రెండ్ అంటే ఎప్పుడైనా వార్ జరిగినాయి అనుకో, వార్ జరిగితే ఏమవుతుంది మన ఎకనామీ మొత్తం పడిపోతుంది, దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది మనం 2 years వెనక పడిపోతాం, అంటే మన గ్రోత్ ట్రెండ్ లైన్ అనేది తగ్గిపోతుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన గ్రోత్ ట్రెండ్ లైన్ అంటారు దీన్ని, ఈ లైన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కన్జంప్షన్ బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్ అంటే ఒక బిహేవియర్, అంటే నేషనల్ మొత్తంలో కన్జంప్షన్ ఎట్లా జరుగుతుంది దాన్ని బట్టి కూడా మనం బిజినెస్ సైకిల్ని అంచనా వేస్తాం. సో షాక్స్ వల్ల కూడా, దీనివల్ల కూడా బిజినెస్ సైకిల్ అనేది డిఫరెంట్గా వేరీ అవుతుంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్ అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ రాయాలన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, కన్జంప్షన్, రేట్ ఆఫ్ ప్రైస్ లెవెల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లక్చుయేషన్ ఆఫ్ సైకిల్ అక్కర్స్ పీరియాడికలీ, అంటే బిజినెస్ సైకిల్ ఎట్లా పీరియాడికల్ పోతుంది, ఆల్టర్నేటివ్ పొజిషన్స్ ఎట్లా అవుతుంది అవన్నీ చెప్పాలి. ఇట్ ఈస్ ఏ సింక్రోనిక్ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది కాబట్టి అది రాసినాం. ఇన్ఫ్లేషన్ గురించి కూడా చెప్తా, అది రాయాలి. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ లెవెల్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రెండు వస్తాయి కాబట్టి ఇవి ఇన్ఫ్లేషన్ కిందకి వస్తాయి. కన్జంప్షన్ గురించి చెప్తుంది, ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ సైకిల్. సో బిజినెస్ సైకిల్స్ ఏమేం చెప్తుంది అవన్నీ మనం దీనిలో రాయాలి. అంటే ఇప్పుడు మన డయాగ్రామ్ నుంచే మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ నేచర్ ఆఫ్ బిజినెస్ సైకిల్ అంటే మాత్రం బిజినెస్ ఎకనామిక్స్ అంటే నార్మేటివ్ అండ్ నేచర్ అని రాయాలి. సో నార్మేటివ్ అంటే ఏం లేదు, టు బీ టు నాట్ టు బీ అంటే డీల్స్ విత్ ద నార్మేటివ్ స్టేట్మెంట్. అంటే ఒక బిజినెస్ డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, కంపెనీ ఉండాలా, ఇక్కడ రాసిన. టు బీ టు నాట్ టు బీ అంటే బిజినెస్ డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, అంటే ఎప్పుడు ఏ టైంలో డెసిషన్ తీసుకోవాలి, అంటే ఒక ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. బిజినెస్ డెసిషన్ని ప్రిడిక్ట్ చేస్తుంది, ఇక్కడ రాసిన కదా, ప్రిడిక్ట్ చేస్తుంది. అవుట్కమ్ ఆఫ్ ద ఎకనామీ ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకని దీన్ని నార్మేటివ్ ఎకనామిక్స్ అంటాం. అంటే నార్మేటివ్ ఇన్ నేచర్, టు బీ టు నాట్ టు బీ, ఉండాలా లేదా అని చెప్తుంది.
సో నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఎకనామిక్స్ అంటే క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాలి. ఇట్ ఈస్ నార్మేటివ్ ఇన్ నేచర్ రాయి, తర్వాత నీ ఇష్టం వచ్చిన సోది రాసుకోవచ్చు. పాలసీస్, డెసిషన్స్, ప్లానింగ్స్ ఇవన్నీ రాసుకోవచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే మనము బిజినెస్ ఎకనామిక్స్ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల లాభం ఏంది అట్లాంటివి చెప్పేది స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. అంటే డిమాండ్ అనాలిసిస్, ఫోర్కాస్ట్ చేయొచ్చు దీనివల్ల, బిజినెస్ ఎకనామిక్స్ వల్ల మనం ఏమేమి చేయొచ్చు అనేది చెప్తుంది. సో డిమాండ్ అనాలిసిస్ అనేది ఫోర్కాస్ట్ చేయొచ్చు, అంటే బిజినెస్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్రాఫిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, క్యాపిటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ప్రైస్ డెసిషన్ చేసుకోవచ్చు, పాలసీస్, ప్రాక్టీసెస్, కాస్ట్, ప్రొడక్షన్ అనాలిసిస్. సో ఇట్లా ఇప్పుడు దాకా ఏమైతే నేర్చుకున్నావు అవన్నీ ఒక దాంట్లో పడేసాయి. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే దీనికి రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ రాలి, తర్వాత నీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. పాయింట్స్ బై పాయింట్స్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని నేను అన్ని పాయింట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో దీంట్లో ఏవైతే రాసినా అవే దీంట్లో కూడా రాయొచ్చు. కాకపోతే ఫస్ట్ టైం బిజినెస్ ఎకనామిక్స్ షుడ్ స్టడీ ద ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎకనామిక్ షుడ్ మేక్ ద డెసిషన్స్ రిగార్డింగ్ ద బిజినెస్ ఆపరేషన్స్. సో దీంట్లో కూడా డెసిషన్స్ అవే తీసుకుంటాం, అదే స్టేట్మెంట్స్. కాకపోతే దీంట్లో ఏం చేస్తామంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది ఒకటి, బిజినెస్ ఎకనామిక్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది, స్టడీ చేస్తుంది అబౌట్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ దాని రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ 2 స్టేట్మెంట్స్ రాసి తర్వాత ఇవి పైన ఉన్నవే రాసుకోవచ్చు. సో ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి రిలేటెడ్గా ఒక ఆన్సర్ రాయాలి, రాసిన తర్వాత నీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది.